ఎతకడానికి వెళ్ళాం అనుకోండి, వంట వచ్చా అంటే వంట రాకపోతే పెళ్లి చేయకపోతే వంట తర్వాత నేర్చుకోరేటి అంటే వంట వస్తే ఒక మంచి జీవిత భాగస్వామిగా సరిపోతుందా? మనిషి అందంగా ఉన్నారా, నాజుగ్గా ఉన్నారా అంటే పిల్లలు పుట్టాక లావు అవరా? అబ్బా ఉంగరాల జుట్టు భలే ఉంది, పిల్లని పెళ్లి చేసుకుందంటే రేపు పొద్దున బట్టబుర్ర రాదా? అంటే మనకి ఒక వ్యక్తి క్యారెక్టర్ని, ఒక వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎలా అంచనా వేయాలో తెలియకపోతే మన జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. సో కాబట్టి అసలు ఏం చూడాలి? ఈ వ్యక్తి మోల్డబులా, టీచబుల్ అంటే ఈ వ్యక్తి బోధకు, ఈ వ్యక్తి మార్చుకోవడానికి, ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించి దేవుని బట్టి ఇది సత్యం అని చెప్పినప్పుడు మార్చుకునే తత్వం. నేను ఇంతే, నా మాట ఇంతే, నేను చిన్నప్పటి నుంచే అంతే, ఇంకెవడ ఏం చేయలేడు. మార్చుకోవడానికి, సత్యంలో ఎదగడానికి ఆసక్తి కలిగి మోల్డబుల్గా ఉన్నాడా ఈ వ్యక్తి, ఆ దిశగా పరిశీలన చేసుకోవాలి. అది స్నేహానికైనాను, ఒక వ్యక్తితో స్నేహం చేయాలనుకున్నప్పుడు ఎట్లాంటి వాడు ఉండాలి? అది మనకి ఇది లేదనుకోండి, ఏం చేస్తాం? చాలా తప్పుడు స్నేహాల జోలికి వెళ్ళాల్సి వస్తుంది, చివరికి చాలా తప్పుడు నిర్ణయాలకి వెళ్ళాల్సి వస్తుంది. మన జీవితాన్ని బలపరిచేటువంటి బలమైనటువంటి వ్యక్తిత్వాల దగ్గర మనం జీవించడానికి ఇష్టపడం రేపు పొద్దున్న. సో దేవుడు ఇదన్నా మనతో మాట్లాడుతున్నాడు. నేను ఒక క్రైస్తవునిగా నేను ఎవరికి ఓటు వేస్తున్నానో, ఎవరికి ఓటు వేయడం లేదో అనేది ఆ ఎంపికల్లో ఆ సదరు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి యొక్క యథార్థతను, వారి యొక్క సమగ్రతను, వారి మాటలలో ఉన్నటువంటి ఇంటిగ్రిటీ, వారి కుటుంబ జీవితంలో వారికి ఉన్నటువంటి ఇంటిగ్రిటీ ఎట్లా ఉంది?